మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం, రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడో చూపెట్టండి, వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చెవి కుడితే తేలిక పట్టక. అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పవన్ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలాగ ఇదిగో చూడు చూడు, ఇది హేమాల్ని రిటైర్ అయిపోయింది. అంటే కాటైదా? కాటేస్తదే కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి ఇష్టం ఉండదా? ఈసారి నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటైగానే చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య, మొన్నే పెద్ద మనిషి అయింది, మంచి కసి మీద ఉంది. కసక్కన కాటేసిందంటే పుసుకుని చచ్చిపోతాడు, ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. రండి అయితేనే. రండి మీకు ఎదుగో. జాగ్రత్త. బిల్లి. అమ్మో పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి లేస్తుంది. ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు. ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా కరిష్మా సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు. పంపదీశాడు కజిన్ బెదరా. ఏంటి అడ్రస్ మర్చిపోయి వచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో. వెళ్ళు. హలో ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ మా సెంటర్, మా డిస్ట్రిక్ట్ మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడే రేప్ చేయగలం కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు. మా ప్రాక్టీసే లేదు. మోస్తారా? అందరూ మాట్లాడడం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి? బస్సులో నన్ను ఆఫ్టర్ ఆల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పోర్ టేస్ట్. అదే కేట్ విన్స్లెట్, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్. మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు ఈ సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్ఠి పూర్తి, గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ అంటే షష్టి అంటే మా అంకుల్ అంటే షష్టి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదానైతే పర్వాలేదు. అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఉండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి. ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. రేయ్, తీసుకో. ఓకే. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. హలో. అరే అప్పుడే మీరు మిస్టేక్ అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి, మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మీ ముందు వచ్చి పడతాం. ఓకే పదండి. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है. इस देश में गंगा बहती है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం, కావాలి మీ జీవితం నందనవనం. ఓహో, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. హలో, బాయ్ బాయ్.
రేయ్, ఎంత ద్రోహం చేసింది మొత్తం కోసానికి ఎదిరిపోయిన రా మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించిందిరా ఫస్ట్ హలో గాయ్స్ హలో అంకుల్ హాయ్ అంకుల్ ఏంటి బాబు వెనకాల క్యాసెట్ అంకుల్ క్యాసెట్ ఏం క్యాసెట్ పెళ్లి క్యాసెట్ ఓహో పెళ్ళ ఎవరి పెళ్లి క్యాసెట్ మా ఫ్రెండ్ పెళ్లి క్యాసెట్ ఓహో ఆ ఫ్రెండా ఆ ఫ్రెండా ఆ ఫ్రెండ్ కి చాలా తొందరగా పెళ్లి అయిపోయింది ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంకుల్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఫ్రెండే కదా అంకుల్ అవుననుకో ఈ క్యాసెట్ పెళ్లి క్యాసెట్ లేకపోతే పెళ్లి తర్వాత ఎఫెక్ట్స్ క్యాసెట్ చెల్లిపో అంకుల్ నా దగ్గర దాపరికం ఎందుకు పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కదా Carry on! ఇదిగో థియరీ మాత్రమే ప్రాక్టికల్స్ వద్దు వస్తే తలుపులు వేసుకోవే చిత్తకార్తె కుక్కలు లోపలికి చొరబడతాయి శాబాష్ బేబీ శాబాష్. ఆ రాజాగాడి యాక్షన్ కి సరైన రియాక్షన్ ఇచ్చి వాషింగ్ పౌడర్ ఫార్ములా చేజిక్కించుకున్నావు. అతన్ని నమ్మించాను చూడు డాడీ నిజంగానే నేను మారిపోయాను అనుకున్నాడు అతను ఇక నాకు ఉదయమ్మా సైంటిస్ట్ అందుకో ఫార్ములా. వారం రోజుల కల్లా వాషింగ్ పౌడర్ మార్కెట్ లోకి రావాలి. మిస్టర్ కంగారు పేపర్ లోను రేడియోలోను టీవీలోను ఎక్కడ పడితే అక్కడ ఏ మార్మూలు చూసినా సరే మన పౌడర్ గురించే పబ్లిసిటీ రావాలి. ఓకే సార్ థలథలాడే తెలుపు మిలమిల్లాడే మెరుపు తెచ్చేది ఇచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్ హాయ్ మీ పని మనిషి మంగి నచ్చేది మీ వారికి నచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్ మీ బట్టల మురికి వదలాలన్నా అవి మిలమిలా మెరవాలన్నా వాడండి ప్రియాంక వాషింగ్ పౌడర్. కంగ్రాచులేషన్ సార్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు యూ. మనం మార్కెట్ లో రిలీజ్ చేసిన 50 లక్షల ప్యాకెట్ల ప్రియాంక వాషింగ్ పౌడర్ స్టాక్ లేకుండా అమ్ముడుపోయింది సార్. ఎక్కడ చూసినా నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్. ప్రజాభిమానం వెల్లువలో పొంగుతోంది. జనమంతా అదరగొట్టే జేజేలు. జనంలో మీ పేరు మోగిపోతోంది, ఇంకా కాసేపట్లో రేగిపోబోతోంది. ఏమిటా న్యూసెన్స్? ఎవరి ముష్టివాడు? బిచ్చగాడ ఉత్తరాణ సంఘం పెట్టావా? ముష్టి వాళ్ళు కాదు సార్, వీళ్ళంతా మన ఆఫీస్ లో ఎంప్లాయీస్. మన ప్రియాంక వాషింగ్ పౌడర్ శాంపిల్ డబ్బాలు ఫ్రీగా ఇచ్చేసరికి ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ వీర ఉతుకుడు ఉతికి అవి పేలికలై చీలికలై టాకింగ్ మన వాషింగ్ పౌడర్ వాడితే బట్టలు తిరిగాయా నేనే కాదమ్మా, కంట్రీ వైడ్ గా మన కస్టమర్లందరూ జుట్టు పీక్కుంటున్నారు. సార్ మీరు సెలవిస్తే అర్జెంట్ గా 2 చీరలు ఇంటికి పట్టుకెళ్ళాలి. పాపం మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితిలో కూడా లేరు. నో, అలా జరగడానికి వీల్లేదు. అదరగొట్టే సేల్స్, అదరగొట్టే ప్రజాభిమానం, అదరగొట్టడానికి